నా పాదాభివందనలు. ఇది మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం జరుపుకోవాలని చెప్పి మన వాళ్ళు నాకు అడిగినప్పుడు డైరెక్ట్గా ఓకే చెప్పేశాను. వీటి ఏమేమి పనులు కావాలని చెప్పండి, చేసేస్తాను. మహిళా దినోత్సవాన్ని బ్రహ్మాండంగా చేయండి అని చెప్పేశాను. అయిన తర్వాత నేను 1998లో పిరమిడ్ సొసైటీలో జాయిన్ కావడం, అప్పటి నుంచి ఒక్కొక్కరిని పిలుచుకొని పిరమిడ్ సొసైటీ మెంబర్స్ని చేసి మేమంతా యాన్యువల్గా ఉండి, మేమంతా అప్పుడు ఎక్కువ మంది లేదండి. 98 నుంచి 2000 వరకు అంతా ఒక 18 మంది ఉన్నాం, అందుకంటే ఎక్కువ లేదు. 98 సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను. 99లో మా గురువు గారితో టీజీఎల్వే హై స్కూల్లో ఒక సభను ఏర్పాటు చేశాం. అంత ఆదంలో అందరికీ తెలియాలా అని చెప్పి ఆయన సాయంత్రం 5 నుంచి 9 వరకు 10,000 మందితో సభ జరగటము. మా గురువు గారికి అంత పెద్ద సభ చేయటము ఫస్ట్ టైం అన్నమాట. ఎందుకంటే అంతకుముందే మన ఆదరణ కంటే ముందు ఎమ్మిగనూరు, ధర్మవరము, సిరుగుప్ప, బళ్ళారి, హాస్పిటల్, నాగల్దిన్నె అన్ని దగ్గర పిరమిడ్ సొసైటీ మెంబర్స్ ఉన్నారు, కానీ అంత జోరుగా ఎప్పుడు జరగలేదు. 98 నుంచి ఎవరి మంత్ మా గురువు గారు 3 to 4 days వచ్చి మా ఇంట్లోనే ఉండేవారు. అప్పుడు మేము ఉన్న 15-20 మందితో పాటు ఎమ్మిగనూరు వాళ్ళు, నాగల్దిన్నె వాళ్ళు, హాస్పిటల్, బళ్ళారి, ధర్మవరం, గుంతకల్ వాళ్ళు మొత్తం 100 నుంచి 125 మంది మా ఇంట్లో కలిసేవారు. సార్ 3 దినాల నుండి 4 దినాలని కంప్లీట్గా అందరూ 125 మంది కూడా మా ఇంట్లోనే ఉండేది, పండుకునేది అన్నీ అక్కడే. పొద్దున్న 4 గంటలకి మా గురువు గారికి టీ ఇవ్వాలి కాబట్టి అందరికీ టీ ఏర్పాటు చేసి, మరి బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, టీ, డిన్నర్. ఎప్పుడైనా రాత్రి మరి సార్ 12 గంటల వరకు ఏదో ఒక దీని గురించి చెప్తా ఉంటారు. మరి 10 గంటలకి 11 గంటలకి టీ కావాలంటే మరి ఏర్పాటు చేసేవారు. ఎక్కడ హోటల్ నుంచి తెప్పించేవాడిని కాదు. 2005 వరకు సార్ కంటిన్యూస్గా 2005-06 వరకు మా ఇంటికే వచ్చేవారు. ఇంట్లోనే అంతా ప్రిపేర్ చేసి, అప్పుడు మా సిస్టర్స్ కూడా పాతోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా నా మిసెస్కి సహాయం చేసి అందరూ ఇది చేసేవాళ్ళు. సార్ కూడా చాలా సంతోషపడేవాళ్ళు. ఇట్లా కార్యక్రమాలు జరుగుతూ ఉండి, తర్వాత సార్ పిరమిడ్ కట్టమంటాము, పిరమిడ్ నిర్మాణంకి అందరూ తోడ్పాటు చేసి కంప్లీట్ చేయటము. సార్ అప్పుడు సార్ జనరల్గా ఎట్లంటే దేశమంతా తిరుగుతారు, కానీ జోలో ఒక పైసా కూడా ఉంటుంది. ఊరు పోతే వాళ్ళ ఆ ఊళ్ళే సార్కి బస్ టికెట్ కానీ ఏం కానీ పెడతా ఉంటారు. సార్ లాస్ట్ డే వరకు కూడా యాదను కూడా ఒక్క పైసా, ఒక్క రూపాయి కూడా జోలో ఎప్పుడు పెట్టుకోలేదు. ఎవరు అంత పిరమిడ్ మాస్టర్సే మన వాళ్ళు అంతా అరేంజ్ చేసేసి చేస్తూ ఉంటారు. ఇట్లే కంటిన్యూస్గా జరిగింది. ఈ మహిళా మండలి రోజు ఎందుకు ఈ సబ్జెక్ట్ చెప్తున్నానంటే, సార్ ఎవరి మంత్ 3 days 4 days వస్తే కూడా నా మిస్సెస్ ఒక్క రోజు కూడా
బాధపడలేదు. వచ్చిన వాళ్ళందరికీ తృప్తిగా టిఫిన్లు కానీ, భోజనాలు కానీ, స్నాక్స్ కానీ, నైట్ డిన్నర్ కానీ ప్రతి నెల పెట్టేది. నాకు చాలా సంతోషం అన్నమాట. ఎందుకంటే ఎవరైనా ఒక రోజు 2 రోజులు వస్తే అంటారు, కానీ కంటిన్యూస్గా పెట్టాలా అంటే ఇంట్లో వాళ్ళు బాధపడతా ఉంటారు. నా మిస్సెస్ ఎప్పుడూ బాధపడలేదు. ఇట్లే పోతా ఉన్నాను. కర్నూలులో సార్కి కర్నూలు డిస్టిక్ వరకు నేనేం చెప్పానంటే, సార్కి బస్సులో తిరిగే రోజు సార్ మీ ప్రోగ్రామ్ ఏమన్నా ఉంటే చెప్పండి, నేనే వచ్చి మిమ్మల్ని కార్లో తీసుకొని పోతాను అని చెప్పి ఒక 5-6 ఇయర్స్ సార్ ప్రోగ్రామ్ ఎక్కడ కర్నూలు డిస్టిక్లో ఉన్నా నేనే కారు నడుచుకుంటూ పోయి సార్ని మీటింగ్స్ పిలుచుకొని పోయి మళ్ళీ సార్కి రాత్రి కర్నూలులో చేసి రాత్రి 11 కానీ 12 కానీ ఆదాయం వాపసు వచ్చేవారు. ఇట్లే జరుగుతూ ఉంది. తర్వాత ప్రతి సంవత్సరం ధ్యాన యజ్ఞాలను పెట్టేవారు. ధ్యాన యజ్ఞం పెడతా అంటే ఒకసారి కర్నూలు, ఒకసారి శ్రీశైలము. మాకు ఏమైపోతా ఉందంటే ప్రతిసారి ఒక 80 లక్షలు వేస్ట్ అయిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళు అందరూ అక్కడ వచ్చిన వాళ్ళకి 1 వీక్ ప్రోగ్రామ్ అనే వాళ్ళకి బాత్రూమ్స్ కట్టాలా, సెటిల్ వేయాలా, ఇది ఎలా మరి పీకే చేయాలా, ఇట్లా జరుగుతా అంటే సార్కి చెప్పాను, సార్ మనకి చాలా వేస్ట్ అయిపోతా ఉంది. ప్రతి సంవత్సరం 60 నుంచి 80 లక్షలు వేస్ట్ అయిపోతా ఉంది. దాని బదులు మనం ఎక్కడైనా ఒక్క జాగా ఫిక్స్ చేయండి, మనం ధ్యాన యజ్ఞాలు జరుపుకుంటూ పోతాం అంటే ఆ 80 లక్షలు మనకి ప్లస్ అయితే పోతా ఉంటుంది అని చెప్పిన తర్వాత సార్ కర్తాల్లో చేస్తాము డిసెంబర్ 21 నుంచి 31 వరకు. అట్లా కర్తాలు కూడా డెవలప్ చేసుకుంటూ పోయినాము. అయిన తర్వాత సంఘాలలో మన మాస్టర్ తెలిపోతే చంద్రశేఖర్ శర్మ సార్ అని గొప్ప యోగి కంటిన్యూస్గా వచ్చారు. సార్ చాలా సింపుల్గా ఉంటారు. ఆయన చనిపోతే అక్కడ ఒక ఆయన హాఫ్ ఎకర్ ఇచ్చి ఇక్కడే సమాధి చేయండి అంటే ఆ సమాధి అంతా అయిన తర్వాత ప్రతిసారి ఒక దేవుళ్ళని పిలిచి అక్కడ పిరమిడ్ కట్టాలా, ఆ సమాధి గంట పెద్ద షెడ్ వేసేసి అందరూ కూర్చునేది ఎలా అంటే 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసి అక్కడ సార్ మాట కాదనకుండా కంప్లీట్ చేశారు. అది అయిపోయిన తర్వాత జగన్నాథ్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. రోజు సార్ కర్నూలులో ఉన్నప్పుడు మేము పోయినాము. ఆదం నుంచి కూడా చాలా మంది వచ్చారు. అంటే సడన్గా సార్ వాళ్ళు జగన్నాథ్ గారికి ఇన్ఛార్జ్ వేపు నుంచి జగన్ను అది చూసుకోవాలన్నాను. నాకు వద్దు సార్ జాత కాదు అన్నాను. అయినా సార్ అనకుండా నాకే ఇన్ఛార్జ్ ఇచ్చి ఇది చేశారు. తర్వాత సేవాదళ గురించి సార్ ఏం చెప్పారంటే, ధ్యానం చేస్తా ఉన్నాము, పోతా ఉన్నాము. ఈ వ్యవస్థ PSSM జన్మజన్మల్లో ఉండాలా అంటే మనం సేవాదళ స్టార్ట్ చేసి సేవాదళలో స్టేట్ ప్రెసిడెంట్లు, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు, మండల్ ప్రెసిడెంట్లు, ఒక్కొక్క మండలానికి 18 మంది మన పిరమిడ్ మాస్టర్స్ ఉండాలా. ప్రతి మండలంలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ 2 సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూస్గా ఆ స్కూల్స్లో మార్నింగ్ పోయి ధ్యానం నేర్పించండి. ఎందుకు గాను అంటే ఇప్పుడు 6వ తరగతి చదివే పిల్లలు ధ్యానం నేర్చుకుని 7వ తరగతికి వస్తారు. అట్లా 10th వరకు అయిపోయింది. 10th నుంచి బయటికి పోయేస్తారు. కొట్లాడి పర్మిషన్స్ తీసుకుని రిజిస్టర్ చేసి నాకు డాక్యుమెంట్స్ ఇవి అంటారు. ఏ దగ్గర ఏముంది సార్, అక్కడ ఎందుకు గవర్నమెంట్ అడిగేది, కింద తీసుకొని
మీకు రిజిస్టర్ చేసి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే సార్ వద్దు, నాకు ఎంపీ జాగా కావాలి. అక్కడ మహానుభావులు తిరిగిండేది, బుద్ధ భగవానుడు తిరిగిండేది, బుద్ధ వీళ్ళుగా చాలా మంది తిరిగినారు. మహా ఋషులు అంతా హిమాలయాస్ నుంచి వచ్చి అక్కడ తిరిగి అక్కడ ధ్యానం చేసిపోయినారు. కాబట్టి ఆ ప్లేస్ చూపించి అదే ప్లేసే కావాలా అని చెప్పారు. సార్ అదే ప్లేస్ కావాలా అంటే మేము ఒక కమిటీగా ఫామ్ అయ్యి గవర్నమెంట్ దీనిలో మేము ప్రాసెస్ మొదలు పెట్టేశామన్నమాట. సార్ ఏంటంటే సార్ గారు ఇంకా కొంచెం ముందరికి ఏమన్నా ప్రయోజనం ఉంటుంది అనే దాంట్లో 13 acres సెలెక్ట్ చేసేసి సార్కి 13 acresకి పర్మిషన్ తీసుకుంటాం సార్ అని చెప్పి సార్ ఓకే అన్న తర్వాత ఫైల్ మొదలు పెట్టేశాము. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. ఆ టైంలో మేము ఫైల్స్ అన్నీ రెడీ చేసి సీఎం వేసి వరకు పోయేదానికి మాకు 2.5 years పడుతుంది. కరెక్ట్గా మా ఫైల్ సీఎం టేబుల్కి పోయేటప్పటికి కరెక్ట్గా ఎలక్షన్ అనౌన్స్ అయిపోయింది. ఎలక్షన్ అనౌన్స్ అయిన దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎలక్షన్ డేట్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మనం చేస్తే బాగుండదు, ముందరికి ఎలక్షన్ అయిన తర్వాత చేస్తామన్నాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఇమీడియట్గా మేము ఆ ఫైల్ మూవ్ చేస్తే ఏమైపోతుందంటే, ఇది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫైల్ కాబట్టి రిజెక్ట్ చేస్తాము అనే ఉద్దేశంతో నేను చెప్పాలంటే, ఇది నా ఆత్మపాడు. నాకి ఇక్కడ ఒక పెద్ద ఇల్లు కట్టాలి, రూమ్ చిన్న పర్వాలేదు, హాల్ పెద్ద ఉండాలా, ఏసీ ఉండాలా అన్నారు. సార్ రూమ్ పెద్దగా కడతాము, హాల్ పెద్ద కడతాము, ఏసీలు కడతాము, అందరూ ఉండేటట్లు మీకు. ఎందుకంటే సార్ ఇంకా ఎక్కడికి కడతాలకి కానీ బెంగళూరు కానీ ఎక్కడ పోను, నేను ఇక్కడే ఉండిపోతాను. ఎవరు కట్టాలు పోవాలన్నా, కట్టాల నుంచి బెంగళూరు పోవాలన్నా అందరూ ఇక్కడ వచ్చి కట్టాల నుంచి బెంగళూరు పోయే వాళ్ళు కర్నూలు కావాలా, జగన్నాథ్లో నాతో మాట్లాడాలా, మరి బెంగళూరు పోవాలా. బెంగళూరు వాళ్ళు కట్టాలు పోవాలన్నా ఇదే సెంటర్ కాబట్టి అందరూ ఇక్కడే వస్తారు. కాబట్టి ఇక్కడే దండి గురించి జరుగుతూ ఉన్నాయి ఫంక్షన్స్. సార్ ఉండేది కర్నూలులో ఉంటే కర్నూలులో అసలు జరగడం లేదు. అందుకు లాస్ట్ డిసెంబర్లో కర్నూలులో అందరినీ కూర్చోపెట్టుకొని మాట్లాడి బుద్ధ పూర్ణిమ చేస్తాము. సార్ ఉన్నటువంటి ప్లేస్ని మనము చాలా బ్రహ్మాండంగా చేయాలా అనే దీంతో ఇది చేస్తా. దానికి ఆ 3 daysకి ఏం ప్రోగ్రామ్స్ కావాలా, ఏమి అంతా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఎవ్రీ వీక్ అక్కడ పోయి విజిట్ చేసి ఏమేమి సౌకర్యాలు చేయాలా, ఏమేమి చూస్తూ ఉన్నాము. ఒక 100 బాత్రూమ్ లెటర్స్ కడతా ఉన్నాము, మీటింగ్ చేస్తూ ఉన్నాము. అందరూ ఉండేదానికి, పట్టుకునేదానికి, దానికి అంతా శామైనా లేచి ఇది చేస్తూ ఉన్నాము. ఒక డైనింగ్ హాల్, వంటకి మన ఆధునిక తరఫున ఆధునిక సొసైటీ నుంచి చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను 10 లక్షలు డొనేషన్ ఇస్తా ఉన్నాను. మిగిలిన అమౌంట్ మన వాళ్ళు అందరూ వేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ₹3, ₹5, ₹10, ₹1000 ఎంత వీలైతే అంత వేస్తే మొత్తం 25 లక్షలు ప్రాజెక్ట్. అందరూ చేస్తే మనది అనేది ప్రతి ఒక్కరు అక్కడ పోయి ఫోన్ చేస్తూ ఉంటే అదే నేను మనం కూడా ఇచ్చినాము అనే తృప్తి వాళ్ళకి కలగల అనే ఉద్దేశంతో దీన్ని పెట్టుకున్నాము. ఈ దినం మహిళలు కూడా అందరూ మీ దినోత్సవానికి వచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఇట్లే మన పిరమిడ్ సొసైటీలో ఎక్కడన్నా కొన్ని మీరు దేశమంతా పోతే మగవాళ్ళ కంటే కూడా లేడీసే జాస్తి ఉంది. చాలా మంది అడుగుతారు, మొబైల్ వచ్చి లేదంతా లేడీస్ వస్తారని.
నమ్మినంత ఇదిగా మగవాళ్ళకి ఇది కావటం లేదు. ఎందుకంటే